శ్రీమాత్రే నమ. జయ గర్ దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. మరి రాబోయే జరుగుతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ప్రథమ పక్షం ఫలితాలు తెలుసుకుంటున్నాం. కాబట్టి మరి ఈ పక్ష ప్రారంభంలో మరి వృషభ రాశి వారికి కూడా ఒక అదృష్టమైనటువంటి యోగంతో ఈ పక్షం ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఇది రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ప్రవేశించి తన యొక్క మిత్రగ్రహం అయినటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఈ నెలంతా కూడా సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ వృషభ రాశి వారికి వారు ఎంతకాలంగానో చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదన్నా సరే ఫలించే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇది స్త్రీలకి చాలా కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకి వారి యొక్క భార్యకి ఈ యోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే మీకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీల రూపంలో వారికి అఖండ సామ్రాజ్య యోగం కానీ ధనయోగం కానీ ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా పదవి రావచ్చు, లేదా ఒక గొప్ప ఉద్యోగం అయినా వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే ఈ ఉద్యోగంలో ఇంతకాలంగా మీరు పడుతున్నటువంటి శ్రమకి తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంది. వృత్తిలో సౌకర్యాలు పెరగడం జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యోగ ప్రభావం వల్ల. ఎప్పుడైనా సరే మరి ఒక గ్రాస్యాధిపతి అంటే శుక్రుడు తన మిత్రగ్రహాలతో కలిసి సంచరిస్తున్నప్పుడు ఈ వృషభ రాశి వారికి మిత్రుల ద్వారా లాభం కలుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఈ శుక్రుడు శని ఎవరి జాతకంలో అయినా కలిసి ఉంటే వాళ్ళకి ఉద్యోగం చేసే భార్య రావడం, వివాహం తర్వాత జీవితం టర్న్ తీసుకోవడం, లేదా ఉద్యోగం లేని భార్య అయితే పూర్వకాలం టైపులో అయితే బాగా స్థిరాస్తి కలిగి ఉన్నటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. టోటల్గా ఏమవుతుందంటే ఈ రెండు గ్రహాలు ఎవరి జాతకంలో కలిసి ఉంటాయో వాళ్ళ జీవితం వివాహం తర్వాత సంపూర్ణంగా డెవలప్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ యోగ ప్రభావం ఉన్నది. ఎవరికైతే రాశి చక్రంలో శని శుక్రులు కలిసి ఉన్నారో వారికి ఈ యోగం ఎక్కువగా ఫలిస్తూ ఉంటుంది. లేని వాళ్ళకి వాళ్ళ ప్రయత్నం వల్ల టెంపరీగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఈ పక్ష ప్రారంభంలో ఈ శుక్ర శనుల కలయిక ఈ జాతకుడికి ఆర్థిక సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, వివాహ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మనకి ముఖ్యంగా కుజుడు 3వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే 3వ స్థానం అన్నది విక్రమ స్థానం కాబట్టి ఆ స్థానంలో సంచరిస్తున్నటువంటి పాపగ్రహాలు జాతకుడు ప్రయత్నం చాలా పట్టుదలతో కూడుకుని ఉంటుందన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎంత గొప్పవాడు ఎదురైనా సరే, ఎదిరించినా సరే, అవతల పార్టీ వాళ్ళు ఎంత బలవంతులైనా సరే ఖచ్చితంగా దీక్షతో సాధించి ఆ ప్రయత్నంలో విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా పోటీ సంబంధించిన వ్యవహారాల్లో అయితే ఒకే విషయానికి ఇద్దరు ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో ఖచ్చితంగా విజయం సాధించే విధంగా ఈ కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చే అంశం అన్నమాట. దాని తర్వాత ముఖ్యంగా ఏదైతే పోటీ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూల్లో కానీ, అలాగే క్రీడారంగంలో ప్రవేశం కొరకు ప్రయత్నిస్తున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. జాతకుడు గతంలో కన్నా చాలా ధైర్యంగా, సాహసంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు విజయం అన్నది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అయితే కుజుడు వక్రించి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాతకుడు ఒకేసారి ఎమోషనల్కి గురై అప్పటిదాకా సాధారణంగా నడుపుతున్నటువంటి వాహనాన్ని చాలా స్పీడ్గా నడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా జాగ్రత్త వహించడం మంచిది. ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అతి వేగంగా వాహనాన్ని నడుపుతున్నవారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.
మరి సంక్రాంతి సందర్భంగా ఏదైనా ఈ మోటార్ సైకిల్ పోటీలు, కార్ రేసులు లాంటివి పాల్గొనటం అంత శ్రేయస్కరం కాదు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక్కడ ఏమైందంటే కుజుడి స్థితి బాగుంది, శుక్రుడి స్థితి బాగుంది. అయినప్పటికి కూడా ఈ రెండు గ్రహాల మధ్య షష్టాష్టకాలు ఏర్పడడం జరిగింది. అంటే లగ్న సప్తమాధిపతుల మధ్య ఏర్పడినటువంటి షష్టాష్టకాలు జాతకుడికి అనూహ్యంగా ఏదో ఒక ఇబ్బందో, అపవాదో, ప్రమాదం లాంటివి జరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో కొన్ని సందర్భాల్లో స్నేహితుల మధ్య విభేదాలు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సావకాశంగా, సామరస్యంగా సాల్వ్ చేసుకోవాలి తప్ప ఆవేశపడడం వల్ల, తొందరపడడం వల్ల శాశ్వతంగా శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా నిదానంగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా కుజుడు తొందరపాటు స్వభావం కారణం కాబట్టి తొందరగా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి నిదానంగా ఆలోచిస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇక యాజిటీజ్గా మనకి ఈ రెండు గ్రహాలు ఎలాగుంటే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు చాలా వరకు జాతకుడికి విదేశ సంస్థల ద్వారా కానీ, విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానీ కొంతవరకు లాభం కలిగే అవకాశం ఉంటుంది. అంటే మరి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క డిపాజిటర్ అయినటువంటి గురువు రాశి అందే సంచరిస్తున్నాడు. అందువలన చాలా వరకు జాతకుడికి విదేశ ఫలితాలు అనుకూలంగా వస్తాయి. అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు. కొన్ని సందర్భాల్లో జాతకుడు ఒక యాంగిల్లో ప్రయత్నం చేస్తుంటే వేరే యాంగిల్ ద్వారా అతనికి ఆ ఫలితం పూర్తి అవుతుంటుంది. బట్ ఏదైనా మరి ఉద్యోగరీత్యా లేదంటే అతను చేస్తున్నటువంటి వ్యాపార రీత్యా రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కన్నా కొంత అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి అక్రమార్జన ద్వారా కానీ, ప్రైజ్ మనీ ద్వారా కానీ, బహుమతుల రూపంలో కానీ అనూహ్యంగా అధిక ధనం వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే మొత్తం మీద ఏంటంటే జాతకుడికి అటు శుక్ర శనిల కలయిక, లాభంలో రాహు, ఇవన్నీ కూడా జాతకుడు ఆర్థిక పరిస్థితి చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే గతంలో శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారి మీ యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ పక్షమంతా కూడా చాలా లాభదాయకంగా ఉండడం జరుగుతుంది. మొత్తం మీద గతంలో లాగే 5వ స్థానంలో కేతు వల్ల స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, పందాలు జోలికి వెళ్లకుండా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా సావకాశంగా సాఫీగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ 2025వ సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది. అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం 2024 టోటల్ 8 రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం. ఇప్పుడు 2025 టోటల్గా 9 అయింది. చివరి 5 రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. అలాగే 2 రెళ్ళు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది. అది వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ 9వ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ 2025వ సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి. సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో, స్వీట్సో, పుస్తకాలో ఏదో ఒకటి డొనేట్ చేయడం, సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి 1వ తారీఖున
అంటే ఆదివారం నాడు ఎలాగ ఉండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం, అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం, చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది. దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి 1వ తారీఖున ఈ మద్యానికి, మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం, దేవాలయాన్ని దర్శించడం, ఏ విష్ణు సహస్రనామం ఆదిత్య ఉదయం చదువుకోవడం, కానీ మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పూలు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత, లేదంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య ఉదయం, లేదా ఒక ఫోటో, దేవుడి ఫోటో, ఒక అలాగే ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంభూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కాబట్టి బేగా ఎఫెక్ట్ అవుతుంటాడు అన్నమాట. ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఈ వ్యసనాలు, ఈ తాగుడు, జోదం, పేకాట, ఈ మాంసం, ఈ ఒక్కరోజు మాని చూడండి, మరి జీవితం మిగతా 364 రోజులు క్షేమంగా ఉంటారు. లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా 364 రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. స్వస్తి.